అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య సన్నిధానంలో ఏడాదికి ఒకసారి కమనీయంగా జరుగు కార్యక్రమం స్వామివారి మెట్ల మహోత్సవం. మెట్లోత్సవం అని భక్తులు మరియు ఆలయ అధికారులు పిలుస్తూ ఉంటారు. కమనీయమైన కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. నిజానికి రత్నగిరి కోటలపైకి ఉన్న ప్రతి మెట్టుకు బొట్టు పెడుతూ హారత వెలిగిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. నిజానికి మెట్లు ద్వారా అనేక మంది లక్షలాదిగా భక్తులు ఏడాది పొడవునా స్వామివారి రత్నగిరి కొండలపైకి చేరుకుని శ్రీ సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అటువంటి మెట్లకు సైతం ఈ పూజా మహోత్సవం నిర్వహించడం రత్నగిరిలో ఒక ఆనవాయితీగా వస్తుంది. దీనిలో భాగంగా తొలి పాంచాలు, ఏదైతే మెట్ల మార్గం కింద తొలి పాంచాలు ఉందో అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవారిని వేయించింపచేసి అర్చక స్వాములు మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి మరియు చైర్మన్ సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు, దేవస్థానం అధికారులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. నిజానికి పరమ పావనమైన ఈ మెట్లను తాకితే చాలు, ఇలాంటి సమయంలో మన చేతితో మెట్లను తాకితే చాలు స్వామివారి అనుగ్రహం నిండుగా ఉంటుంది. మనలో తెలిసి చేసిన తప్పులు కూడా దేవుడు క్షమిస్తాడని ఒక విశ్వాసంతో కార్యక్రమం చేస్తూ ఉంటారు. మహిళలు, ముత్తైదువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కోలాటాలు, ఆధ్యాత్మిక భజనలు నిర్వహిస్తూ ప్రతి మెట్టుకు పసుపు కుంకుమ సమర్పించి ఆపై హారతలు వెలిగించుకుంటూ పల్లకీపై శ్రీ సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవారులను మేళతాళాలు, బాజా, భజంత్రీల నడుమ ఇదే ప్రతి మెట్టు ఎక్కిస్తూ కార్యక్రమం నిర్వహిస్తారు. మహోన్నత ఆధ్యాత్మిక ఘట్టం కార్యక్రమం కూడా చెప్పుకోవచ్చు. అత్యంత కమనీయంగా జరిగింది ఈ కార్యక్రమం చెప్పుకోవచ్చు. నిజానికి ధనుర్మాసం ప్రారంభంలోనే ఈ కార్యక్రమం జరగడంతో పెద్ద ఎత్తున భక్తజనులంతా కూడా స్వామివారి పల్లకి వెనక ఈ మెట్లలో అడుగు వేస్తూ స్వామివారి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా మెట్లోత్సవం అనంతరం శ్రీ సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఏడాదిలో జరిగే అన్ని కార్యక్రమాలు ఒక ఎత్తు, సత్యనారాయణ స్వామివారి మెట్లోత్సవం ఒక ఎత్తు అంటూ కూడా భక్తులు చెబుతున్నారు.